హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్న పుదీనా వాటర్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. మనకి పుదీనాలో అయితే ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందండి. ఫోలిక్ యాసిడ్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఉంటాయి. ఇవి మన లివర్ క్లీన్ చేయడానికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఒక 4 అల్లం ముక్కలు తీసుకున్నాను చిన్నవి. ఒక లెమన్ సగం ముక్క తీసుకున్నానండి. హనీ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. హనీ అయితే మన బాడీకి కావాల్సిన ఎనర్జీని అయితే ఇస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుందాము. బాడీకి చలవ కూడా చేస్తుందండి. చాలా ఆరోగ్యంగా ఉంటాము. మనకి ఏమున్నా కూడా లివర్ నుంచి వెళ్ళే కదండి హెల్త్ అనేది ఉండేది. లివర్ యాక్టివ్గా ఉండి లివర్కి కావాల్సినంత హెల్దీ జ్యూసెస్ కానీ హెల్దీ ఫుడ్ కానీ మనం ఇచ్చామా అంటే మన బాడీలో మెకానిజం అనేది మంచిగా అవుతుంది. ఇప్పుడు పుదీనాలో ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి బాడీకి కావాల్సిన ఫోలిక్ యాసిడ్ కూడా వెళ్తుంది ఫ్రెండ్స్. పుదీనా వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని మనం బ్లెండర్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మనకైతే పుదీనా వాటర్ రెడీ అయిందండి. ఇప్పుడైతే అది ఒక గ్లాస్లోకి వేసుకుందాము. ఇందులో అల్లం కూడా వేసాం కదండి. అల్లం కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఒక లెమన్ పిండుకొని మనం పరిగెడుతున్న ఒక గ్లాస్ తీసుకున్నామా అంటే బాడీ చాలా యాక్టివ్గా ఉంటుందండి. లివర్ చాలా యాక్టివ్గా పనిచేసి బాడీలో మనకి అన్ని మెకానిజమ్స్ అనేటివి పర్ఫెక్ట్గా వర్క్ చేసేలాగా చేస్తుందండి. నెయ్యి, నేనైతే ఇప్పుడు తేనె వేసుకున్నానండి ఒక స్పూను. మీ ఇష్టం, మీకు నచ్చితే తేనె వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, అది ఆప్షనల్. కాకపోతే హెల్త్కి మనకి కావాల్సిన షుగర్ కావాలి అంటే మాత్రం తేనె ఒక స్పూన్ వాడండి. షుగర్ ఉన్న వాళ్ళైతే తేనెని అసలు స్కిప్ చేయండి. స్కిప్ చేసామా అంటే కొంచెం బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. పుదీనా వాటర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.